హృదయంలో ఒక రకమైనటువంటి వ్యక్తిగత పరిణామం రావాలి. ఆ వ్యక్తిగత పరిణామం రావాలంటే ఈ అభ్యాసం ఒకటే చెయ్యండి. మీరు పూజైనా చేయండి, అర్చనమైనా చేయండి, అర్పణమైనా చేయండి, లేదా తీర్థయాత్ర అయినా చేయండి, పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలైనా దర్శనం చేయండి. ఇందులో ఏ పనైనా చేయండి. మీరు షోడశోపచార పూజ ఇవన్నీ ఎందుకు పెట్టారు? సూటిగా మనిషికి చేయమంటే ఏడుస్తాం కనుక ముందు విగ్రహాల్లో ఏదో పెట్టి దానికి చేసి తర్వాత మనిషికి చేయడం చేతవుతుందో చూడండి. మీ తల్లిదండ్రులు చేయడం చేతవుతుందో చూడండి, అన్నదమ్ములకు చేయడం చేతవుతుందో చూడండి, మీ పిల్లలకి చేయడం చేతవుతుందో చూడండి. అప్పుడు బయట వాళ్ళకి చేయడం చేతవుతుంది. వీళ్ళకి ఎవరికి కాకుండా ఒక విగ్రహానికో లేకపోతే పటానికో మొదలైన దానికో చేస్తారు. అది ఒక దేవాలయంలో తప్ప ఇంకోసారి దండం పెట్టం, ఒక చర్చిలో తప్ప ఇంకెక్కడ ప్రేయర్ చేయాలన్నాడు ఆయన. మిగతా దేవుళ్ళు వద్దన్నాడు. మిగతా దేవుళ్ళు ఉండరు, ఉన్నది ఎవడే. ఇది చర్చిలో కానీ వాడి దేవాలయంలో కానీ కనిపించేది పోడే ఉంటాడు. కానీ అవన్నీ పోవాలంటే భక్తి యోగం వస్తుంది. ఆ భక్తి యోగానికి సంబంధించినటువంటి దాంట్లో శక్తులు చేయాలన్నమాట. కాబట్టి ఆ పై చెప్పినటువంటి అవి గాక జరుగులు గాక అంటే సిద్ధించులు గాక నిశ్చయదార్ధ్యాదూర్ధం నిశ్చయము దృఢత్వము కలిగినటువంటి తర్వాత శాస్త్ర రక్షణము జరుగులు గాక. అంటే పూజ అంటే ఏమిటి అని అడిగితే ఏ దేశంలో అడిగినా సంప్రదాయం ఉందా లేదా? క్రైస్తవ దేశంలో అయితే క్రైస్తవ సంప్రదాయం, నమాజ్ ఎలా చేయాలని అడిగితే వాడికో సంప్రదాయం ఉన్నది. మరి షోడశోపచార పూజ ఎలా చేయాలని అడిగితే వీడికో సంప్రదాయం ఉన్నది. ఎక్కడికైనా వెళ్ళి అడగండి, సంప్రదాయం అనేది పుడుతుంది. ఆ సంప్రదాయం పుట్టడానికి వెళ్ళి అది రక్షింపబడటానికి వెళ్ళి మీ ఆచరణ అదే రకంగా చేస్తూ శరీరం ఉన్ననాళ్ళు చేస్తూ ఉంటాం అనేది కావాలి. అది ఉంటుంది. తర్వాత సూత్రం 13వ సూత్రం. అన్యథా సావిత్రీయ శంకయా. అన్యథా సావిత్రీ శంకయ అంటే కదా. అన్యథ అంటే ఇంకొక విధమైనతో, సావిత్రి అంటే పవిత్రత, శంకయ అంటే సందేహము కలుగుట చేత. అంటే శాస్త్ర రక్షణం చేసేవాళ్ళు ఉండకపోతే ఏమవుతుందో చూస్తున్నాం. పవిత్రతను శంకించవలసి వస్తుంది. అలా అంటే వారు 25 ఏళ్ల నుంచి పూజ చేస్తున్నారు. వారు వారి అనుయాయులు ఎలా చేస్తున్నారో మనం కూడా అలా చేయవచ్చున చేయండి, సరిస్తారు. ఏమండి? అది పద్ధతి. అది లేనప్పుడు ఏమవుతుంది? వీటికి కొన్ని పరీక్షలు పెడతారు. పెట్టి ఆ ఎగ్జామినేషన్స్ పాస్ అయినటువంటి వాడిని వాడు చేస్తున్నాడు గుళ్ళో చూడండి అంట. వాడు అర్చన చేస్తూ ఉంటాడు గుళ్ళో, ఏది ఎండోమెంట్ దేవాలయాల్లో. అది పూజ అని మీరు అనగలరా? మంత్రం చదువుతాడు, కొబ్బరికాయ కొడతాడు, నైవేద్యం పెడతాడు, అన్ని జరుగుతాయి ఏమండి. కానీ వాడు చేస్తున్న దేనికోసం? బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ లో వాటిలో టేబుల్ మీద కూర్చొని ఉంటాడు చూడండి, గెస్ట్ రిసెప్షన్ లో. వాడికి ఆ రిసెప్షన్ టేబుల్ ఎంతో, వీడికి దేవుడి విగ్రహం అంటే మరి పూజ అనగలరా? వాడికి 1వ తారీఖు వచ్చేటువంటి జీతం కోసం చేసేటువంటి దాని పేరు పూజ, కానీ పూజ కాదు కదా అది. అందుకని నీకు ఒక స్థితి వచ్చి దాంట్లో తరించిన తరువాత కూడా, పండినటువంటి తరువాత కూడా నువ్వు ఆచరిస్తుంది ఏదైతే ఉందో అది పూజ, అది శాస్త్ర రక్షణము. అది ఉన్నప్పుడు పవిత్రతకు సంబంధించిన సందేహం కలగదు. లేకపోతే ఏమవుతుందంటే వీడు చేస్తున్నట్టు మనం చేస్తే ఏమో కొన్నాళ్ళు చేసిన తర్వాత దెబ్బతింటే మట్టి అయిపోతే భక్తి అనేది చెప్పారనుకోండి, ఏమిటో ఇది బిజినెస్ ఏమో వాళ్ళు చెప్పిన ప్రకారం ఆచరిస్తే మనం బాగుపడతామనే సిద్ధాంతం ఎక్కడుందని నమ్మకం ఎవరికి కలగటానికి ఎట్లాగా? మీకు చెబుతున్నవాడు రైట్ అయినవాడో, లేకపోతే పొలిటికల్ ఫెలోనో, లేకపోతే బిజినెస్ కమర్షియల్ ఫెలోనో, లేకపోతే మహానుభావుడు ఎలా తెలుస్తుందండి? అది చూసుకోండి. కనుక పావిత్రీయ శంకయ
పవిత్రతను గురించి శంకించడం. మీరు యోగాభ్యాసం చేశారా అండి అంటే నేను యోగా ఎగ్జామినేషన్ పాస్ చేయాలంటాడు అనుకోండి, సారీ వాడు చెప్పింది చేసినట్టయితే బూత్లోకి వెళ్ళిపోతాం. బూత్లోకి వెళ్ళటం కంటే గోదావరిలోకి వెళ్తున్నాయా, శుభ్రంగా గోదావరి ఎక్కేద్దాం అనిపిస్తుంది. లేదండి మేము ఎగ్జామినేషన్స్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్సే పాస్ చేయమంటుంది. ఇది పూజల గురించి, అర్చనల గురించి. అది పూజ కాదు, అది అర్చన కాదు. వాళ్ళని అనుసరించి ఎవడన్నా చేయడానికి ప్రయత్నం చేస్తాడా? చేయడం. వీడు భక్తుడు అన్నాడు అనుకోండి, పక్కా ఎగ్జామినేషన్కి అప్పీర్ అవ్వాల్సినటువంటి వాళ్ళు 1వ తారీఖు లోపల అప్లికేషన్ పెట్టాలి అంటే అది పాస్ అయిన వాళ్ళందరూ భక్తుల కింద లెక్క అనుకోండి. మనం పెట్టాం ఏదో స్టాండర్డైజేషన్ పెట్టాలన్నారు కదా, పెట్టాం. వాళ్ళందరూ భక్తులు అన్నాం అనుకోండి, వాళ్ళు చేసినట్టు మీరు చేయండి చేస్తారా? మీరు ఎవరైనా నవ్వుతారు. ఇప్పుడు యూరోపియన్ కంట్రీలో ఈ చర్చి ఫాదరీలు మొదలైనటువంటి వాళ్ళు చర్చి చూడండి, ఈ క్రైస్తవ మత ప్రచారకులు వాళ్ళందరినీ చూస్తే ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ఎంత ఎగతాళి, నవ్వుతారు. ఎవడు చర్చికి వెళ్ళి తెల్ల దేశాల్లో అంతే అవుతుంది. ఇక్కడ కూడా ఎండోమెంట్ దేవాలయాల్లో ఉన్న అర్చకుడి మీద మీకు ఎంత గౌరవం ఉందో అంతే అది చూస్తూ ఉండదు. పావిత్ర్య శంక అంటే అర్థం అది. పవిత్రత అనే దాని మీద శంక కలుగుతుంది 10 మందికి. అంటే స్టాండర్డైజేషన్, మనం వారు చెప్పినట్టు విందాం, వారు వెళ్ళిన మార్గాన్ని పెడదాం. మనకు తెలియదు ఏమంటే మీరు మాకు తెలియజేస్తారా అని అడగడానికి అథారిటీ దొరకలేదు. ఇప్పుడు పరీక్ష పాస్ అవడానికి స్టాండర్డైజేషన్ గవర్నమెంట్ అథారిటీ దొరుకుతుంది. కానీ మనకి బాధలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు వారు చెబితే మనం తరిస్తామనేటువంటి కోరిక మన మనసులో రాదు. అది పావిత్ర్య శంక అంటే అర్థం. ఒక్కొక్కడి ఎందు వాడు ఏ పరీక్ష పాస్ అవసరం లేకుండా రోడ్డమ్మడి పెడుతూ ఉంటే అలాగే దండం పెడతామో పెట్టా. ప్రతి ఒక్కళ్ళం కూడా దండం పడిపోతూ నమస్కారం అండి అంటాం. వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్గా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎంతవరకు నమస్కారం పెడుతున్నారు? రిటైర్ అయ్యాడని తెలిసేవరకైనా కదా. రిటైర్ కూడా అక్కర్లేదు, ట్రాన్స్ఫర్ అయితే నమస్కారం పెట్టాడు. ఇక్కడ ఉన్న ఇంకో జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యాడంటే ఆ పెట్టే బెట్టింగ్ అక్కడే పెడతాడు. అంటే అక్కడ అభివృద్ధి చేసుకుని తీసుకెళ్ళండి, లేదా మీరు పట్టుకెళ్ళండి. దాని గౌరవం అంతవరకు కదా అండి. కానీ దాంతో సంబంధం లేకుండా వీడికి ఏ ఉద్యోగం లేదు, లేదా రిటైర్ అయ్యాడు, అయిన తర్వాత కూడా రిటైర్ కాకముందు ఎలా పెడుతున్నాం, ఇక్కడ కూడా అలాగే పెడతాం. అంటే వాడికి పెడుతున్నటువంటి నమస్కారం ఉద్యోగానికి సంబంధించింది కాదు, తదతీతమైనటువంటి విషయం. వీడికి పెట్టే నమస్కారం ఉద్యోగంలో సంబంధించిందంటే పెట్టకపోతే ఏదన్నా చేస్తాడేమో అనేటువంటి పశుబుద్ధితో మనం పెట్టడం వాడు తీసుకుంటాం తప్ప మానవ బుద్ధితో పెట్టేది కాదు కదా. ఉద్యోగంలో ముందు కూడా వీడు మహానుభావుడని మనం నమస్కారం చేసామనుకోండి, అది మానవ బుద్ధితో పెట్టేటువంటి నమస్కారం. అది వాడు ఉద్యోగం నుంచి దిగిపోయినా నమస్కారం అలాగే పెడతాం. వాడికి రిటైర్ అయిపోయినా పెడుతూ ఉంటే నమస్కారం సార్ అంటే అది ఇంట్రెన్సిక్ నమస్కారం, అసలైనటువంటి నమస్కారం. కనుక అలాంటి వాళ్ళు ఏదన్నా మీరు చెప్పండి సార్, మీరు చెప్పినటువంటి మాకేం తోటం లేదు, మీరు ఎలా చేయాలంటే అలా చేస్తారు. ఎందుకు వాడు చెప్పినట్టు మీరు చేయాలి, అలాగే చేసుకుంటాం. ఒక్కొక్కటి మనం పెట్టుకుని వాడిని ఏమంటాం, మాకు ఇక్కడ బుర్ర పని చేయట్లేదు, మీరు చెప్పండి మీరు ఎలా చేస్తే అలా మేము పెడతాం. ఏమిటి భరోసా? అదే ఆత్మ ప్రమాణం. భగవంతుడు సాక్షాత్కారం అంటే అర్థం అదే. వాడి గురించి మీ హృదయంలో భగవంతుడు సాక్షాత్కరించాడు. ఒక్కొక్క ప్రతి వాడికి ఒక్కొక్కడు అలాంటి వాడు ఉంటాడు. నేను ఆయన అడగండి చెప్పనండి అంటే ఈయన అడగదా అంటే సర్లేదు అంటాడు. అడుగుతాడా? కోసిన అడుగుతాడా? ఆయన గది కృష్ణాచార్యులు అడగండి అంటే ఎట్లా? ఆయన అడగదలుచుకున్నాడు, ఆయన అడుగుతాడు. వీడు అడగదలుచుకున్నాడు, వీడిని అడుగుతాడు. మీరు ఎన్నైనా చెప్పండి, ఆయన వద్దన్నాడు, నేను చేయలేండి అంటాడు. అలాగా భక్తి అనేటువంటిది ఏది, భక్తుడు ఎవడు, భక్త సాధన ఏది అన్నటువంటి దాంట్లో పావిత్ర్య శంక వస్తుంది. అది లేకపోతే అంటే చేసి సిద్ధుడైనటువంటి వాడు అది వదిలిపెట్టకుండా
లోకోపకారం కోసం అని చెప్పి 10 మందిని ఆచరించి అనుష్ఠించడం కోసమని అదే చేస్తున్నవాడు కనుక ఉండకపోతే, అంటే ముందు కొత్తగా మొదలెట్టాలి. మొదలెట్టిన దాంట్లో మెల్లిగా అనుభవం రావాలి. భక్తి సాధనలో వచ్చిన అనుభవంలో బాగా అప్రయత్నంగా చేయగలిగినటువంటి వైభవం కలిగిన తర్వాత వీడికి రావాల్సినటువంటి స్థితి మానసికంగా హృదయ సంబంధంగా స్థిరత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా నిలిపేసిన ఆ స్థిరత్వం పోదు వీడికి. అయినా వీడు నిలపకూడదు. అది నారదుల వారికి చూస్తుంది. నిలిపితే ఏమవుతుంది? నాకు స్థిరత్వం వచ్చిందన్న వాళ్ళు స్కౌండర్స్ చాలా మంది నిలిపేస్తారు. వచ్చిందో సచ్చిందో బయట వాడికి ఎలా తెలుసు? ఇలా మిమ్మల్ని గురించి ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు అనుకోండి. వీడు కోర్టు కేసుల గురించి ఆలోచిస్తున్నాడో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడో మీకు ఎలా తెలుస్తుంది? లిటిగంటూ కూడా కూడా ఆశీర్వదిస్తే ఏమవుతుంది? కోర్టు పక్షి అంటారే. లోపల ఏం ఆలోచిస్తున్నాడో మేము ఆశీర్వదిస్తూ మీకు హృదయంలో విశ్వాసం ఎక్కడ కలుగుతుంది? ఈ ఒక్కడాక్కడ కలుగుతుంది. అది ఒకటి చూసాడు కనుక ఈ సూత్రంలో ఏమని చెప్పాడు? మీకు పరిపూర్ణత వచ్చే వరకు ఆచరించండి. ఆచరించాక మీ మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, చిత్తం ఇవన్నీ కూడా మారిపోతాయి. ఇరు అయస్కాంతమైనట్టుగా మీ స్వభావం మారిపోతుంది. దేనివల్ల మారిపోయింది? ఇది ఆచరించడం వల్ల మారింది. అంచేత మారిన తర్వాత ఆచరించడం మానకండి. మారిన తర్వాత ఆచరించడం మానకుండా మీరు ఉన్నప్పుడే మీ ఆచరణ మీద మిగతా వాళ్ళందరికీ నమ్మకం ఉండి మీరు ఆచరించినట్టు వాళ్ళు ఆచరిస్తారు. శంకరస్తికర్త ఆస్యాం. నేను వీళ్ళందరినీ కూడా సాంకర్యంలో పడేసిన వాడిని అవుతాను. నేను కనుక నా కర్తవ్యంలో చేతిపోతే అన్నాడు భగవద్గీత. నేను ఎందుకు చేయాలి? మీకు రథం ఎందుకు తోలాలి? యుద్ధంలో రాయబారం ఎందుకు వెళ్ళాలి? కౌరవులకి పాండవులకి మధ్యన అర్జునుడు రథం మీద ఎందుకు కూర్చోవాలి? గడవదా మనకి జీతం ఇస్తున్నాడా? ఏమి చేయండి? లేదా వాడితో ఉత్తర రేపు ఎలక్షన్స్ లో ధర్మరాజు ప్రభుత్వానికి వస్తున్నాడు కనుక వాడితో అవసరాలు ఉంటాయనే? అదే లేదు కదా. అప్పటికి దుర్యోధనుడు వాడు ఒకే స్థితిలో ఉన్నారు. నిలిచాక కదా వాడి పరిపాలకుడు అవునా కాదు అన్నది. పేపర్లో వాడు బొమ్మ వేయటం, వాడి గురించి ఇష్టం వచ్చినట్టు వాడికి డబ్బాలే వాడటం, ఇవన్నీ వాడు నిలిచాక చేయాల్సిన పనులు. అదేం లేదే. కృష్ణుడు ఎందుకు చేసినట్టు ఇవన్నీ? పొరపాటు కూడా అర్జున అన్నాడు. కానీ పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకేషు కంచన. నాకు ఈ పని జరగాలి, ఇది సిద్ధించాలి, హైదరాబాద్ లో ఈ పర్మిట్ కావాలి, ఇట్లాంటి మనకేం లేవు అన్నాడు. పుట్టుకతోనే లేవు అన్నాడు. అది అవతారం అంటారు. లేదా వీళ్ళు నా వాళ్ళు పాండవులు మరి ఏం కావాలి, ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది కాదు. ఎవడైతే మంచి పని చేశాడో వాడు నావాడు. పాండవులే దుర్యోధనులా చేసి దుర్యోధనుడే పాండవుల్లా చేస్తే వాడే నావాడు. ఇది పరిస్థితి. దీనివల్ల ఏం జరుగుతుంది? ఏం జరిగేది ఏం లేదు. నేను యుద్ధానికి రాకపోతే మీరేం చేస్తారు? ఏం లేదు. నేను రథంతో రాకపోతే మీరేం చేస్తారు? నేను రాయబారానికి రాకపోతే మీరేం చేస్తారు? ఏం చేయగలిగింది ఏం లేదు కదా. నేను ఏ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, 10 గంటలకు సంతకం పెట్టక్కర్లేదు, నాకెవడూ జీతం ఇవ్వక్కర్లేదు. అయినప్పటికీ నేను వెళ్ళటం చేయటం మానటం లేదు. అది భగవద్గీతలో అనిపిస్తుంది. ఈ లాజిక్ తీసుకు చచ్చినా చూడలేదు మనసులో మార్పు వస్తుంది. ఎవరితోనూ నాకు అవసరం లేదు కనుక ఎవరికి పని చేసి పెట్టడం మానటం లేదన్నాడు. మామూలుగా దాన్ని తలకిందులుగా ఉంటుంది. ఏమండి? అంటే ఎవరితోనూ నాకు సంబంధం లేదు కనుక ఎవరిని పలకరించక్కర్లేదన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఏ నడువులో కాలో చేయబడిపోతే తప్ప. ఎవడో వాడి కారణం ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వస్తే అప్పుడు మళ్ళీ పలకరించాల్సిందే. కానీ నాకు ఒకటితో పని ఉంది అన్నాడు. ఏం చేయాలంటే 50 లక్షలు అప్పుడే వచ్చినాయి కాబట్టి బిజినెస్ లో అన్నాడు. ఇంకా వస్తాయి. 50 లక్షలు రావడం హెల్ప్లెస్ సిచ్యువేషన్. కానీ కృష్ణుడు పరిస్థితి ఎలాంటిది? ఏనాడు ఎవరూ తనకేం సహాయం చేయక్కర్లేదు. ఆ పొజిషన్లో పెట్టుకున్నాడు. మొదటి నుంచి తను తాను ఎవడి అప్లికేషన్ లేదు, ఆ పొజిషన్లో పెట్టుకున్నాడు. కానీ రాజ్యం ఒక్కర్లేదు. ఎవరితోనూ కూడా మంచి మాట మంచితనం ఉండవలసిన అవసరం లేదు, నోటి మంచితనం ఉండవలసిన అవసరం లేదు.
ఏమీ లేదు, అయినప్పటికీ ఇందులో ఏది మానలేదు. అలా నువ్వు కూడా చేయగలవా అని అడిగాడు. అది నేర్చుకునేది. ఉత్సీదే ఇరివే లోకాన సూర్యాం కర్మ చేద. సూర్యుడికి ఏమో అవసరం అంటే మనకి వెలుతురుని ఇవ్వటానికి మళ్ళమాట అది కానీ చిన్న బెనిఫిట్ ఉందా? అయితే వాడికి కొంత పర్సంటేజ్ ఇస్తున్నాం బిజినెస్ లో. మనం ఏమన్నా మనం ఎంత మన స్టేచర్ ఎంత, కానీ సూర్యరశ్మి ఇంత ఎగ్జాక్ట్ గా టైం ప్రకారం భూమి మీద పట్టడానికి ఏమిటి అవసరం? అలాగా సూర్యరశ్మి మనకి పనిచేస్తున్నట్లు మనం ఒకళ్ళకొకళ్ళు చేయగలమా? చేస్తే యోగం వచ్చినట్లు లెక్క, లేకపోతే కబుర్లు కిందే లెక్క అన్నాడు. అది ఈ సూత్రంలో అన్యథా పాదిత్య శంకయ. అది లేనితో పవిత్రత్వమును శంకించవలసి వస్తుంది కనుక, అంటే స్టాండర్డైజేషన్ ఆఫ్ వర్చ్యూస్ ఉండదు కనుక. నిష్కారణంగా ఓడికోడు సహాయం చేసుకునేటువంటి వాళ్ళు అనేది ప్రపంచంలో ఉండకపోతే, ఓడికోడు సహాయం చేసుకుంటామంటే బిజినెస్ అంటే వైజాగ్లో అర్థమైనట్టు తప్ప ఇంకో అర్థం ఉండదు. ఓడికోడు సహాయం చేసుకుంటున్నట్టు అంటే వైజాగ్లో అర్థమైతే రేపు మళ్ళీ వీడు అవసరం ఓడికుంటుంది. అది దాటి వైజాగ్లో ఉన్న వాళ్ళని ఊహించలేదు మనం. అంటే కమర్షియల్. అంటే కోసిన కానీ ఇంకోలా ఉండదు. అక్కడి ఖాళీ చేయించినట్లయితే ఇంకో 150 రూపాయలు ఎక్స్ట్రా అడ్జస్ట్ అనేటువంటి ఆ లెవెల్ దాటి బుర్ర వెళ్ళేటువంటి బుర్ర కాదు కదా మన వైజాగ్ గడ్డలో లేదు. ఇల్లు ఎందుకు కట్టించుకుంటాం అంటే ఉండటానికని మిగతా వాళ్ళు చేస్తారు. ఈ ఊళ్ళో ఇల్లు ఎందుకంటే అధికించుకుంటారు. అధికించుకుంటానికి వాడిని ఖాళీ చేయించడానికి అడ్డగించడానికి ఈ 3 చేతనైతే చాలు. ఈ గడ్డ లక్షణం. అందులో ఈ దాటి వెళ్ళి మనకు బోధపడమంటే మనపోతే వాళ్ళకి బోధపడుతుందా? కానీ ఇది దాటి బోధపడకపోతే భక్తి చేస్తున్నా అంటే, అర్చన చేస్తున్నా అంటే, పూజ చేస్తున్నా అంటే మీరే ఊరు అని అడిగి వైజాగ్ అని చెప్పి ఎవడన్నా నమ్ముతాడా? వైజాగ్ సంగతి తెలిసిన వాడు ఎవడైనా సరే సహస్రనామ పూజ నట్టు పడకలు చేస్తామండి. విశ్వ వశస్కారం దగ్గర నుంచి అవదేవ అభిరక్షణ దాకా విశ్వ సహస్రనామం అంతా కూడా లాగాం. క్షీరోదం ప్రదేశ్ అన్ని చెప్పాం శుభ్రంగా. టక్ 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 చెప్పాం. అబ్బా పూజ చాలా అద్భుతంగా వేయించారండి. ఏ ఊరండి తమరండి? విశాఖపట్నం సార్. అంటే నీకన్నా అదే టేప్ రికార్డు ఎల్పీ రికార్డు బాగా చేయిస్తుంటాడు అంటాడా? అంట మన బతుకు తెలుసు కదా బయట ఊళ్ళకి. నువ్వు అంత పెద్ద నీలగక్కర్లేదు, ఎల్పీ రికార్డు నీకంటే క్లియర్ కట్ గా చేయిస్తుందంట. దానికి ఎక్కువ భక్తి ఉంటుంది మనకంటే అంటాడు వాడు. కావాలి చెప్పగలవా వాడి మాటకు సమాధానం? అందుకని ఇక్కడ నారదుడు ఇవన్నీ చూసినటువంటి వాడు చాలా గడుసైన వాడు ఏమని చేస్తున్నాడంటే, అలాంటి దబాయింపులు పాపులు తినేటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకునేది ప్రపంచంలో ఏమి ఉండదు నాన్న. అందుకని వాళ్ళని శంకిస్తారు, వాళ్ళ పవిత్రతని సందేహిస్తారు. వాళ్ళు గడగడ గడగడ భక్తి సూత్రాలని అప్పచెప్పినా కూడా ఏమీ లాభం లేదు. వాళ్ళు కాక ఇంకెవరన్నా ఉన్నారా అనేటువంటి దానికోసమే నిష్కారణంగా ప్రపంచంలో భక్తి యోగ సాధన చేయువారు చేసి పరిశుద్ధి పొంది సిద్ధి పొంది పరిపూర్ణత వచ్చిన తర్వాత కూడా అదే పని చేస్తున్నవారు. ఇది ఈ సూత్రంగా సంసారాన్ని పాట పెట్టి 50 లక్షలు సంపాదించిన తర్వాత కూడా చుట్టాలని స్నేహితుల్ని పలకరిస్తున్న వాళ్ళు అన్నట్టు. చిన్నప్పుడు గతి లేదు, పలకరించకపోతే గతి లేదు కానీ పలకరిస్తాం. కానీ 50 లక్షలు వచ్చాక కూడా పలకరించాడు అనుకోండి, వాడి మీద నమ్మకం కలిగింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇక్కడ మీరు ఇచ్చిన ఉదాహరణ చేస్తారు. తర్వాత గర్భాలు లోకోపి సావదేవ భోజనాది వ్యాపార స్వశరీర ధారణావతి. ఈ సూత్రంలోకి వెళ్లే లోపల ఇంకో 2 ముక్కలు చెప్పుకోవాలి. ఇందాక మనం అన్ని వచ్చేస్తున్నాయి, రిటైర్ అయ్యాడు. ఇంకా నేను సచ్చినా తీసుకోవాలని అనకుండా రిటైర్ అయిన తర్వాత కూడా టీచ్ చేస్తున్నాడు. ఏమొస్తుంది? ట్యూషన్ కోసం కాదు, ట్యూషన్ కోసం టీచ్ చేసేవాళ్ళు తీసి పక్కన పెట్టండి, అది వైజాగ్ లక్షణం. అది కాక మిగిలిన ఎందుకయ్యా నువ్వు టీచ్ చేస్తున్నావు అనేవాడు ఒకటి టీచ్ చేస్తున్నాడు. వాడు నువ్వు ఏం టీచ్ చేస్తున్నాడు? ఏదో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, యోగ సూత్రాలు చెప్తూ ఉంటే
ఇంకొకడు కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు. పెట్టి పురుష సూక్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓ ప్రొఫెసర్, పురుష సూక్త ప్రొఫెసర్, స్త్రీ సూక్త ప్రొఫెసర్, నామకం ప్రొఫెసర్, చమకం ప్రొఫెసర్. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టేందుకు మన కులం వాళ్ళకి వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకుంటాం కోసంగా పెట్టేశాం. వాళ్ళు పురుష సూక్తం చేస్తున్నారు. వాళ్ళు ఎలా చదువుతారు? రోజు పాఠం చదువుతారా? లెక్చరర్ అయితే లెక్చర్ ఇవ్వాల్సి వస్తుంది, కానీ రీడర్ అయితే వాళ్ళు రీడ్ లెక్చర్ ఏమవుతారు. ప్రొఫెసర్ అయితే అది వస్తలేదు. వీడు చదువుతున్నాడు, ఈ టీచర్ వాడు చదువుతున్నాడు. తేడా ఏంటి దానికి దీనికి? సమన్వయం. వీడు చెప్పిన దాంతోనేమో ఎక్స్పర్ట్స్ తయారవుతారు, వాడు చెప్పిన దాంతో డిగ్రీ హోల్డర్స్ తయారవుతారు. అంటే ప్రపంచాన్ని ఇంకొక డైమెన్షన్ లో కూడా మోసం చేసి వెళ్ళిపోతున్న వాళ్ళు తయారవుతారు. వీళ్ళు ప్రపంచానికి నిజంగా మామూలుగా ఎవరి వల్ల అయితే బతుకుతుందో వాళ్ళు తయారవుతారు. అంతే తేడా. సరే, వాడు అన్నం తింటాడు, వీడు అన్నం తింటాడు. సరే, ఎలా తెలుస్తుంది మీకు తేడా? వాడు గుడ్డలు కట్టుకుంటాడు, వీడు గుడ్డలు కట్టుకుంటాడు. ఎలా తెలుస్తుంది మీకు తేడా? వీడు కళ్ళజోడు పెట్టుకోవచ్చు, ఒక్కొక్కడు కనిపించకపోతే పాపం. వాడు కనిపించినా సరే గోల్డ్ రూమ్ లో కళ్ళజోడు పెట్టుకోవచ్చు. మనకు తేడా ఎలా తెలుస్తుందంటే ఈ సూత్రం దానికి సమాధానం. లోకః ప్లస్ అపి తావత్ దేవ భోజనాది వ్యాపారః తు ఆచర్య ధారణ అవతి. అన్నం తింటాం, గుడ్డలు వేసుకుంటాం, కాళ్ళకి షూస్ వేసుకుంటాం, ప్రయాణానికి ఆటో కానీ రిక్షా కానీ చేసుకుని వెళ్తాం, రైలు ఎక్కటం, ఇవన్నీ కూడా లోక వ్యవహారములు కదా. క్రాప్ దొరికితే మామూలు షాప్ వెళ్ళి క్రాప్ వేయించుకుంటాం. ఇవన్నీ రాత్రిపూట కూడా వెళ్తారు కాబట్టి కాళ్ళతోడు పెట్టుకుంటాం. ఇవన్నీ లోక వ్యవహారాలు. లోక అపి అంటే లోక వ్యవహారం కూడా అందరూ చేసుకురాల్సినవి, ఎవరు మారటానికి వీల్లేదు. నేను భక్తుడు కాబట్టి బట్ట కట్టుకోకపోయినా పర్లేదు అంటే వీల్లేదు. ఊళ్ళో ఉండకూడదు, అరణ్యాలకు వెళ్ళాలి. అండి ఊళ్ళో ఉంటున్నప్పుడు న్యూసెన్స్ అదర్స్. ఎలక్షన్కి వెళ్ళేవాడు వాడిగోళ్ళు వీడిగోళ్ళు పాడు చేసినట్టు నేను భక్తుడు కాబట్టి నేను బట్టలు కట్టుకోవడం చేసినాక వాడంతా న్యూసెన్స్ ఫెయిల్, వీడు అంతా న్యూసెన్స్ ఫెయిల్ అవుతాడు. ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఇంటి వాడు కూడా ఖరాబ్ చేస్తాడు లేదా? కూడా వీడియో అయితే ఇంక భక్తి ఏముంది? అందుకని లోక అతి అంటే లోక వ్యవహారము కూడా తావత్ ఏవ. వీడు ఎంతవరకు చేస్తాడు భక్తుడు? అంతవరకే. తావదేవ అంటే అంతవరకే అని. మిగతా వాళ్ళు తింటారు, వీడు తింటాడంటే ఎంతవరకు తింటాడు? మిగతా వాళ్ళు బట్టలు వేసుకుంటారు, వీడు బట్టలు వేసుకుంటాడంటే ఎంతవరకు బట్టలు వేసుకుంటాడు? మిగతా వాడు కళ్ళజోడు పెట్టుకుంటాడు, వీడు కళ్ళజోడు పెట్టుకుంటాడు, ఎంతవరకు పెట్టుకుంటాడు అంటే మిగతా తావదేవ అంతవరకే. భోజనాది వ్యాపార, భోజనము మొదలగు. భోజనాది అంటే భోజనము మొదలగు. వ్యాపారం అంటే బిజినెస్ కాదు, వ్యాపారం చేసుకోవాలి. వ్యాపారం అంటే అది ప్రవర్తన, వర్తించుట. భోజనము మొదలగు ప్రవర్తనలు, బిహేవియర్స్ ఉన్నాయి. వ్యాపార అంటే అది మాత్రము. ఈ భోజనము మొదలైనవి వ్యాపారములు మాత్రం. ఈ భక్తుడైనటువంటి నిజమైన భక్తులు ఎంతవరకు చేస్తారంటే ఆ శరీర ధారణ అంటే దేహమును ధరించుటకు కావలసినంత వరకు మాత్రమే. ఆ శరీర ధారణ అంటే శరీరము ధరించినంత వరకు. అవధి అంటే హద్దులుగా కలది అవసరంతో. దట్ ఈస్ హిస్ లిమిట్ అన్నది. అంటే తాత్పర్యం ఏంటి? భక్తి యోగమునందు సిద్ధుడు అన్నవస్త్రాది వ్యాపారములను కూడా
శరీర పోషణ, రక్షణ మొదలగు ప్రయోజనముల కొరకు మాత్రమే పాటించుతున్నాడు. సరే, భోజనం చేస్తున్నారు. భోజనం వాడు ఎందుకు చేస్తున్నాడు? శరీరం రక్షింపబట్టానికి, పోషింపబట్టానికి. అంటే ఏ పూట ఏం భోజనం చేయాలనేటువంటి వాడికి మనకి హోటల్ సర్వర్కి వెళ్ళి మాత్రమే భోజనం చేద్దాం అనే పాయింట్ లేదు వాడికి. గడ్డ పెరుగు, నెయ్యి, అడవి పంది, కోడి పెట్ట ఉంటే కానీ ముద్దలా అని పాయింట్ లేదు. నేను మీ ఊరికి వచ్చానంటే నేను నాతో ఉన్నటువంటి టీం 10 మందికి కూడా ఫస్ట్ క్లాస్ అయిన భోజనాలు పెట్టించాలి, లెవెల్ ప్రకారం పెట్టించాలి కదా. ఒక పొలిటీషియన్కి డిన్నర్ చేస్తే అన్నయ్యేది ఏమండి, వాడు ఒక ఊరు వచ్చాడంటే ఏదన్నా మనం పిలిచామనుకోండి పని కోసం, ఏదో ఆ షాప్ ఓపెన్ చేయండి అని, వాడికి చేసిన వామాచారానికి ఎంత అవుతుంది? కనీసం 500 కోట్లు జరుగుతుందట కదా. కనీసం 5 నుండి 10 గుడ్లు, మరి అది భోజనం కదా. వీడేం చేస్తాడు? అన్నం, కూర, పచ్చడి, పులుసు, మజ్జిగ అన్నాడు. పులుసు లేదు, లేకపోతే ఏమన్నాడు? అయితే అన్నం, కూర, పచ్చడి పెట్టండి. కూర లేదు అన్నాడు, అయితే అన్నం, పచ్చడి పెట్టండి అన్నాడు. అన్నం, మజ్జిగ అది పెట్టండి అన్నాడు. అంటే ఎందుకంటే చావకుండా ఉండటానికి కదా అన్నాడు. అది శరీరం. ఆ తేడా వీడుకునే క్వాలిటీకి వాడుకునే క్వాలిటీకి ఉంటున్నాడు. చూసారా? వీడు కట్టే బట్టకి వాడు కట్టే బట్టకి ఆ తేడా ఉంటుంది అని చెబుతున్నాడు. నేను ఫలానా బట్ట తప్ప కట్టను, మా అబ్బాయిలు ఫలానా కారులో తప్ప కాలేజీకి వెళ్ళరు. వీడు నాకు ఏ బట్ట శరీరం కప్పుకుని ఎదుటివాడి న్యూసెన్స్ లేకుండా ఉంటానికి కదా, దానికి ఏ బట్ట అయినా సరే నా చేతనైన బట్ట నేను కట్టుకుంటాను. ఇంకొకరిని పీడించకుండా, ఇంకోటి టోపీ పెట్టకుండా, ఇంకోటి దగ్గర డిసీవ్ చేసి లాగకుండా సంపాదించినటువంటి ఎదురుచ్చా లాభ సంతృప్తిలో నా చేతనైనంత ఖరీదు పెట్టి బట్ట నేను కట్టుకుంటాను. గాంధీ గారు ఏం చెప్పారో వినపండి ఇక్కడ ఉంటాయి 20వ శతాబ్దం లక్షణం. ఎందుకంటే అది గుర్తుండి మనకి చేసినట్లయితే ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి ఇతర దేశాల తాలూకు ఏజెంట్లు, తర్వాత ఇతర దేశంలో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలన్నీ సాగవు. కానీ ఆయన చెప్పినది ఎంత అడ్వాన్స్డ్ అంటే ఏ 21వ శతాబ్దం 22వ శతాబ్దిలోనో పనికొచ్చేవాడు ఆయన అనవసరంగా హీ ఈజ్ బార్న్ మచ్ అహెడ్ ఆఫ్ హిస్ టైం. ఆ అపచారం చేత ఆయన ఫాలో అయ్యాడు. అంటే అర్థం చేసుకునేందుకు కావాల్సిన ఎవల్యూషన్ హ్యూమన్ రేస్కి ఇంకా రాలేదు. అట్లాంటి స్థితిలో కూర్చున్నాడు. చిత్రం అది. అక్కడి నుంచి వచ్చినటువంటి బట్టల మీరు ఇక్కడ కొని కట్టుకోవాలి అన్నారు బ్రిటిష్ వాళ్ళు.